హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అయ్యో, నాకు ఈ విషయం నువ్వు ముందే చెప్పు ఉండొచ్చు కదా. సరే ఉండు, నా ఫోన్ ఇస్తాను అని చెప్పి అత్తయ్య ఫోన్ నాకు ఇచ్చారు. నేను అత్తయ్య ఫోన్ తీసుకొని అమ్మ నెంబర్కి కాల్ చేశాను. ఫోన్ రింగ్ అవ్వగానే అమ్మ ఫోన్ ఎత్తి హలో ఎవరు అని అడిగింది. నేను హలో అమ్మ అనగానే జాను నువ్వేనా, చెప్పు జాను నువ్వేనా నా ఫోన్ మాట్లాడేది అని అమ్మ అడిగింది. అమ్మ మాట్లాడేటప్పుడు అమ్మ మాటలు ఏడుపు నాకు అర్థమయ్యింది. అవునమ్మా, నేనే మాట్లాడుతున్నాను. మీరంతా ఎలా ఉన్నారు? అమ్మ బాగున్నాన్రా అని అడిగాను. దానికి అమ్మ నువ్వు కాదే అడగాల్సింది, నేను నిన్ను అడగాలి. అక్కడ నువ్వెలా ఉన్నావు? వాళ్ళు ఏమి బాగా చూసుకుంటున్నారా, లేదంటే నిన్ను ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా? మీ నాన్న చేసిన పిచ్చి పనికి అన్యాయంగా నీ జీవితం బలైపోయింది. నీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కదా. అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఏమీ అనలేదు కదా అని అమ్మ నాకు మాట్లాడే వీలు లేకుండా తను నన్ను ప్రశ్నలు అడుగుతూనే ఉంది. అమ్మ ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. నాకు ఇక్కడ బాగానే ఉంది. నన్ను వీళ్ళు బాగానే చూసుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్ళకి నేను ఆల్రెడీ తెలుసు. వీళ్ళ అమ్మగారు, అదే మా అత్తయ్య గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు నా గురించి ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. నాకు ఇక్కడ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. నా గురించి ఎక్కువ ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. అలాగే నాన్న ఎలా ఉన్నాడు వీలు చూసుకొని మా అత్తయ్యని అడిగి ఇంటికి ఒకసారి వస్తాను అని చెప్పాను. దానికి అమ్మ నాన్న బాగానే ఉన్నాడు. నేను ఎంత అడిగినా ఏం జరిగిందని కనీసం నోరు విప్పి ఏమీ సమాధానం చెప్పలేదు. మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను నాన్న వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఇక్కడి నుంచైనా జరిపించాల్సినటివి సాంప్రదాయంగా జరిపించి వస్తాము. అమ్మ ఇప్పుడు నేను ఎక్కడున్నానో నాకే తెలియదు. నేను అత్తయ్యని అడిగి మీకు చెప్తాను. ఇది అత్తయ్య నెంబర్, దీన్ని నువ్వు సేవ్ చేసి పెట్టుకో. నాకు వీలు దొరికినప్పుడు నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. తర్వాత అత్తయ్య దగ్గరకు వెళ్ళి అత్తయ్యని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ అత్తయ్య, మీ వల్లే నేను అమ్మ వాళ్ళతో మాట్లాడాను. లేదంటే అమ్మ నా గురించి చాలా టెన్షన్ పడేది అని చెప్పాను. దానికి అత్తయ్య ప్రతిదానికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు జాను. నాకు కోడలైన కూతురైన నువ్వే కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని అత్తయ్య అడిగారు. నాకు ఆ మాటతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అత్తయ్య మీరు ఏమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? నిరభ్యంతరంగా అడగచ్చు. ఏమైనా? జాను నేనేమీ అనుకోను. అది మరేమో అతను మీ అబ్బాయేనా? మీరేమో ఇంత సౌమ్యంగా ఉన్నారు. మీ అబ్బాయి ఏమో కోపానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాడు అని అడిగాను. ఆ మాట అడగొద్దు అనుకుంటూనే అడిగేశాను. తర్వాత ఆవిడ ఏమనుకుంటుంది అని తలెత్తి ఆవిడ వైపు చూశాను. నవ్వుతూ చూస్తుంది. సారీ అత్తయ్య, అలా అడగకూడదు అనుకున్నాను, కానీ ఉండబట్టక అడిగేశాను. అదేం లేదురా, ఇందులో నువ్వు తప్పుగా ఏమీ మాట్లాడలేదు. వాడు నీతో ప్రవర్తించిన తీరు వల్ల నువ్వు అలా మాట్లాడావు. అవును, వాడికి కోపం ఎక్కువే, కానీ అంతకంటే ఒక మనిషిని ప్రేమిస్తే ప్రాణం పెట్టి చూసుకుంటాడు. ఈ మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకో. వాడు కారణాల వల్ల అలా కోపంగా ఉన్నాడు, కానీ వాడు మనసు మాత్రం చాలా స్వచ్ఛమైనది. పోను పోను నీకే తెలుస్తుంది ఆ విషయం అని చెప్పారు. నేను ఆ మాటతో చిన్నగా స్మైల్ ఇచ్చి ఊరుకున్నాను. మేమిద్దరం అలా మాట్లాడుతూ ఉండగా అతను అక్కడికి వచ్చాడు. నాకు అతన్ని చూడగానే చచ్చేంత భయం వేసింది, కానీ అత్తయ్య ఉన్నారు కాబట్టి సైలెంట్గా కూర్చున్నాను. మా అత్తయ్య అతనితో ఇలా అనింది. అభి, అమ్మాయిని నువ్వు అక్కడి నుంచి కట్టుబట్టలతో తీసుకొని వచ్చావు. కనీసం తనకి ఇక్కడ బట్టలేమీ లేవు. ఆ విషయమన్నా నువ్వు ఆలోచించావా? ఇప్పుడు నువ్వు అమ్మాయిని షాపింగ్ తీసుకుని వెళ్ళి తనకేం కావాలో అన్నీ తీసిచ్చేయి. అలాగే తనకి కొత్త మొబైల్ కూడా తీసి అని చెప్పింది. అలా మా అత్తయ్య చెప్పగానే నేను గతుక్కుమన్నాను. ఇప్పుడు నేను అతనితో వెళ్ళాలా? అతను ఏం సమాధానం చెప్తాడా అని వినసాగాను. అతను వాళ్ళ అమ్మతో
ఇలాంటివంతా నువ్వు నాకు చెప్పొద్దు. అదేదో కావాలంటే మీరే వెళ్ళి తీసుకొచ్చుకోండి. నన్ను వెళ్ళమని మాత్రం చెప్పొద్దు అని చిరాగ్గా మొహం పెట్టి చెప్పాడు. నేనప్పుడు అమ్మయ్య, ఇతనితో వెళ్ళే బాధ తప్పింది అని ఆనందపడ్డాను. కానీ నా ఆనందం నిమిషం కూడా నిలవకముందే అత్తయ్య అతనితో ఇలా అనింది. నువ్వు జానుని షాపింగ్ తీసుకుని వెళ్ళి అక్కడ తనకి ఏం కావాలంటే అవి తీసియాలి. అలా కాదంటే చెప్పు. నువ్వు నా మాట వినే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అని చెప్పింది. అత్తయ్య మాట అనగానే నాకు ఇంక విషయం అర్థమైంది. ఇతను ఖచ్చితంగా ఇంక నన్ను తనతో తీసుకువెళ్తాడని. అత్తయ్య వైపు బేలగా మొహం పెట్టి చూశాను. అత్తయ్య ఏం కాదు అన్నట్టు చెప్పింది. అత్తయ్య అలా చెప్పగానే అతను ఇలా అన్నాడు. అమ్మా ప్లీజ్, ఇలాంటి సిల్లీ రీజన్స్ అంతా చెప్పి నువ్వు నన్ను కట్టేయాలని చూడకు. నేనేమి సిల్లీగా చెప్పట్లేదు అభి. నువ్వు ఇప్పుడు జానుని తీసుకువెళ్ళకపోతే నేను ఆ పని చేస్తాను. కనీసం నేను వేసుకోవాల్సిన టాబ్లెట్లు కూడా వేసుకోను అని చెప్పారు. ఆ మాటతో నేను అయ్యో అత్తయ్య, మీరెందుకు ఇలా చేస్తున్నారు? నాకిప్పుడు ఏమీ అవసరం లేదత్తయ్య. నా వల్ల మీరు మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పాను. అత్తయ్య అతనితో మళ్ళీ మాట్లాడుతూ చెప్పు, నేను చెప్పినట్టు నువ్వు తనని షాపింగ్ తీసుకువెళ్తావా, లేదంటే ఈ అమ్మ మాట వినకుండా ఆఫీస్కి వెళ్తావా అని అడిగింది. అతను ఇంకా అసహనంగా సరే అమ్మా, జస్ట్ 5 minutes టైం ఇస్తాను, రెడీ అయి బయట రావాలా అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను అత్తయ్య దగ్గరకు వెళ్ళి ఎందుకు అత్తయ్య ఇలా చేస్తున్నారు మీరు? నాకు అతన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఇప్పుడు నన్ను అతనితో ఒంటరిగా పొమ్మంటున్నారు. నా మీద మీకు కొంచెం కూడా జాలి కలగటం లేదా అని అడిగాను. దానికి అత్తయ్య పిచ్చిదానా, ఇలా వాడికి భయపడుతూ ఉంటే వాడు నిన్ను జీవితాంతం భయపెడుతూనే ఉంటాడు. అయినా వాడిప్పుడు నిన్ను ఏమీ అనడు. నువ్వు ఎలాంటి భయం పెట్టుకోకుండా వెళ్ళు. అసలే 5 నిమిషాలు బయటకు రావాలి అని చెప్పేసి వెళ్ళాడు. నేను సరే అత్తయ్య అని చెప్పి బయటకు వచ్చాను. నేను వచ్చేసరికి అతను కారుకు ఆనుకొని నిలబట్టుకొని ఉన్నాడు. నేను రావటం చూసి అతను కారులో కూర్చున్నాడు. నేను కూడా సైలెంట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాను. నేను కారులో కూర్చోగానే అతను కార్ స్టార్ట్ చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్పాడు. నేను దాన్ని ఎంత లాగినా అది రాలేదు, స్ట్రక్ అయిపోయింది. ఛీ, నా కర్మ, ఇది కూడా ఇలాగే ఉండాలా అనుకున్నాను. అతను ఇంకా చూసి అతన్నే ముందుకు బెండై సీట్ బెల్ట్ పెట్టాడు. అతను అలా ముందుకు వంగగానే నేను స్టాచ్యూలా ఉండిపోయాను. కనీసం ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేకపోయాను. అతన్ని అంత దగ్గరగా చూడగానే ఎందుకో నాకు తెలియకుండా కంగారు వచ్చింది. అతను నా వైపు ఒకసారి చూసి తర్వాత కార్ స్టార్ట్ చేశాడు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.